ఏమో నాన్ స్టాప్ పంచల్ కి కేర్ ఆఫ్ అడ్రస్, ఇంకోలేమో ఫుల్ స్టాప్ లేకుండా వేసే పంచల్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పంచుల వర్షం కురిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అలాంగ్ విత్ రైజింగ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దేర్. నన్ను తోస్తావంటే వీల్ చైర్ తిరగకుండానే. అది మిమ్మల్ని వీల్ చైర్ ఏదో తోస్తుంది, ఇదైతే వెనక నుంచి ఏదేదో చేస్తుంది. సర్లేండి, 9 సంవత్సరాలుగా నడుస్తున్న జబర్దస్త్ జడ్జి చైర్ లో కూర్చున్నారు, ఎలా ఉంది? అదేమో ఫోమ్ చైర్ చాలా బాగుంది, అసలు కూర్చోడానికి తిరగడానికి చాలా ఎంజాయ్ చేశాను. చైర్ గురించి అడగలేదండి బాబు, ఇంద్రజా గారితో వర్క్ చేస్తున్నారు కదా, అది ఎలా ఉందో? ఇందిరా గారికి సూపర్, ఆవిడ ఎవర్ గ్రీన్. చాలా సార్లు చూశాను నేను, ఆవిడ గ్రీన్ శారీ గ్రీన్ బ్యాంగిల్స్ చేసుకుని రావడం అనేది చాలా బాగుంటుంది. ఆ విధంగా ఎవర్ గ్రీన్ అంటారా? అంతే. సర్లేండి, మీలా అనుకున్న గమ్యానికి చేరాలంటే ఏం చేయాలి? స్కిట్ అయిపోయాక నువ్వు ప్రతి గుమ్మం దగ్గరికి చేరకూడదు. మీరేంటండి ఇలా తగులుకున్నారు నన్ను? నిన్నే తగులుకున్నాను, నువ్వు తగులుకున్నా చెప్పమంటా? మిమ్మల్ని డైవర్ట్ చేయాలి ఎలాగైనా. సర్లేగానే ఇప్పుడు మన ఎదురుగుండా తమన్నా పూజ ఎక్కితే వెళ్తున్నారు అనుకో, మీరైతే ఎవరిని చూస్తారు? తమన్నానే చూస్తాను. ఏంటి సార్, నేనైతే ఇద్దరిని చూస్తా. నేను అంత కక్కుర్తి పొజిషన్ లో లేను. సర్లేగానండి, మన బాడీలో అన్ని పడిపోయి నోరు ఒకటే ఎందుకు వదిలేశారండి? నోటిదోలు ఉంది కాబట్టి. ఇప్పుడు అది ఉంటే ఏమన్నా తప్పంటారా? అది లేకపోతే తప్పుకోండి అంటారు మనం. యావండి, ఇంట్లో సరుకులు అయిపోయాయండి. నేను ఈ పొజిషన్ లో ఉండి ఏం చేయగలను? యావండి, నాకు పిల్లలు కావాలి. ఆయన ఈ పొజిషన్ లో ఉండి ఏం తేగలరు, వెళ్ళి తెచ్చుకోమ్మా. ఊరుకో బాబు, నేనేదో జోక్ అన్నానండి. ఆవిడ సీరియస్ గా తీసుకుంటది. ఏం మొగుడో ఏం పేర్లో గానీ ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఏంటండి ఆ పైకి చూడు, చుక్కలు. ఇప్పుడు అవెందుకు చూపిస్తున్నారు? ఇప్పుడు ఎవ్వరు కనపడినా గానీ మా ఆయన రాత్రి చుక్కలు చూపించాడని చెప్పు. మీరు ఇలా పట్టించుకోబట్టే మన సినిమాకి వెళ్తే ఒకడు నడుం గోకాడు, ఎంత కోపం వచ్చిందో తెలుసా? గోకినందుగా? గోకాడేం చేయనందుకు. లోపలికి అమ్మ బాబా, ఇప్పుడు దాకా చెప్పేశాను. అవునండి, మన ఇంట్లో పని మనుషులు ఉన్నారు కదా, ఏ రోళ్ళు? ఏం లేదండి, మా పిల్లలతో కాపురాలు చేయలేక అలా యాక్టింగ్ చేస్తున్నాం, మాకు అన్ని బాగానే ఉన్నాయి. నేను అసలు లెగ్గలను కానీ కొంచెం లుంగి ఉన్నట్టు అనుమానం. ఇదిగో ఏమండి, ఎలా ఉంది మన పని మనిషి? ఆ పని మనిషి నాకని చెప్పు, మళ్ళీ నువ్వే అరేంజ్ చేసుకున్నావు. సరిసర్లేండి, అంత మాట ఎందుకు, ఏమైనా అట్టే ఉంచండి. ఏమ్మా నువ్వు బిట్రా, ఎటు వచ్చినా కానీ ఏముందరా చేసేది. కొంచెం కంట్లో నలగబడి. ఏమండి, ఇంట్లో గాలి లేదు, కంట్లో నలకెక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు వస్తాయి అలా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు. అవునండి, ఇంకా ఎంతసేపు ఇలా ఊదాలి? ఆయన నిన్ను ఊదేసే వరకు ఊదాలమ్మా. సర్లే, ఈ ఒళ్ళు పట్టు వచ్చి. జడ్జి చూస్తున్నారు, ఇక్కడ జడ్జే చేస్తున్నారు, ఆవిడ చూస్తే తక్కువ ఉంది. అది సరేగానే గారు, నేను అంట్లు తోముతున్నప్పుడు మీరు ఎందుకు ఎప్పుడు నన్నే చూస్తారు? అన్ని సార్లు అంట్లు తోమే వదిలి ఒక్కసారైనా మొహం తోముకుంటామని. అవునయ్య గారు, ఎందుకు అమ్మగారి చీరలను నాకిచ్చి నన్ను కట్టుకోమంటారు? ఆయన ఎప్పుడైనా నేను పట్టుకున్నప్పుడు ఆవిడకు దొరుకుతాడు కదా, కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పడానికి. అది అతను చేసి పని నేను ఇమిటేట్ చేస్తున్నా. ఇంకా మీ ఇద్దరు కూర్చోవాలి, నిండుగా ఉండాలంటే. అమ్మా, నీ జీతం ఎంత? 3000 అయ్య గారు. 5000 ఇస్తా, ఇటు వచ్చాయమ్మా. ఆయన ఎందుకు ఆగేలా లేడు. నా జీతం కూడా 5000 ఇస్తారా? నీకు 10,000 ఇస్తాను, ఎలా రాకు. ఏమండి, ఈ రోజు మా చిన్ననాడు స్నేహితులు వస్తున్నారండి, వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోండి. యావండి, ఊరు నుంచి నా బాల్య స్నేహితులు వస్తున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్త చూసుకోండి. తప్పకుండా. వీళ్ళు నీ ఫ్రెండ్సా? వాడికేమో బుర్ర లేదు, వీడికేమో బొచ్చు లేదు, వీడికి అసలు ఏమీ లేదు. వీళ్ళని నన్ను గుర్తుపట్టావా? ఎందుకు గుర్తుపట్టలేదు? మీ నాన్నగారి ఫ్రెండ్ అనుకుంటా, ఆయన రాలేక నేను పంపించుంటాడు. ఏం మాట్లాడుతున్నావు? మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓహో, గుర్తుపట్టలేదని చిన్నప్పటి నుంచి అలాగే ఉండిపోయారా? శాంతి, నువ్వు హ్యాపీయా? ఏమి హ్యాపీ నరేష్, పెళ్లి కాకముందు ఎన్నో కళ్ళ కన్నా, పెళ్ళైన తర్వాత చూసావుగా, కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద పడ్డాడు. ఒక్క నిమిషం ఆగు. చేతులు పని చేయట్లేదా? కాళ్ళు పని చేయట్లేదా?
దమ్ముటి ఈ చేయి లేపు, దమ్ముటి ఈ కాలు లేపు. నీకు దమ్ముంటే సార్ మర్చిపోయావా చిన్నప్పుడు తొక్కుడు పిల్ల ఆడేవాళ్ళు. అవును, ఒక రోజు ఆడటానికి తొక్కుడు పిల్ల కనపడకపోతే దీన్ని దొక్కేసావా? ఏమి టేస్ట్ అయ్యి బాబు నీది. శాంతి, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు బురద పంది నిన్ను కరిచింది గుర్తుందా? ఏంటి స్కూల్ దాకా వెళ్ళాను మీరు? ఏమండి, మీకు శాంతి గురించి తెలియదు గానీ శాంతి చిన్నప్పుడు 500కు ఒక్కటి తగ్గినా అసలు ఆగేదే కాదు తెలుసా? ఇప్పుడు కూడా అంతే, 500కు ₹1 తగ్గిన ఆగట్ల. మేనేజర్ తో గొడవ రోజు. ఏమండి నా బాల్య స్నేహితుడు రాజు. బాబరు అక్బరు అలాంటి వాళ్ళకి స్నేహితుడు ఉన్నాడు ఈ చేతుడా. ఏమండే చిన్నప్పుడు మా హరితకి లెక్కలు సరిగ్గా వచ్చేవి కాదు, ఇప్పుడు బాగా చెప్తుందా? చాలా బాగా చెప్తుంది, అందరి లెక్కలు తేల్చేస్తుంది కదా. ఏమండి తను పరదేశి చిన్నప్పుడు తప్పిపోతే వాళ్ళ బాబాయ్కే దొరికేవాడు. చిన్నప్పుడు బాబాయ్కి దొరికాడు, పెద్దయ్యకి బాబాయ్కి దొరికాడు. మంచి ఆప్షనే. హరిత నీకు గుర్తుందా? నీకు గుర్తుందా ఏం చెప్పాము ప్రాక్టీస్ లో? నీకు గుర్తు రాలేదు అది. చిన్నప్పుడు దానికి నేను ఒకటే చెప్పేవాడిని, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. బా నువ్వు మొహం కడుక్కో. అరే అసలు మీరు చిన్ననాటి ఫ్రెండ్స్ అంటున్నారు, ఆ గ్రూప్ ఫోటో ఉందా మీ దగ్గర? అంటే దిగాం గానీ అందులో నేను ఎందుకో లేనండి. అప్పటి నుంచే ఎడిటింగ్ లో పోవటం స్టార్ట్ అయిందారా? హరిత, నన్ను కిచెన్ లోకి తీసుకెళ్లి కాఫీ పెట్టవా? ఎందుకు బెడ్రూమ్ లో తీసుకెళ్లి కాపురమే పెట్టారా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు కానీ ఒక్కసారి కూడా నా ఏళ్ళతో తను టచ్ చేయలేదు తెలుసా? అవును, ఎప్పుడు సాక్స్లు వేసుకొని అంటుకునేవాడు. సాక్షులుగా గ్లౌజులు. సరే గాని రాక వచ్చారు, మనందరం కలిసి టీవీ చూసి చాలా రోజులైంది. చిన్ననాటి ఫ్రెండ్స్ తో టీవీనా? ఏదన్నా మంచి కామెడీ సీన్ పెట్టవే. సీరియల్ పెడితే సరిపోద్ది. ఒక హర్రర్ సినిమా చేరితే మీరే భయపడి తెలిపోద్ది. కరెంట్ పోయింది. అది సరే గాని మీరేంటి నిల్చున్నారు? అంటే ఏదో చిన్న యాక్టింగ్ చేసాం అంతే. మేము కూడా మీకు బుద్ధి రావడం కోసం యాక్ట్ చేసాం. మీరు ఎవరనుకున్నారు? మా చిన్ననాటి స్నేహితులు. మీరు కూడా యాక్టింగ్ చేశారా? మీరు నాకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నారా? అందరూ యాక్టింగ్ చేశారు. ఆ ఇద్దరే మన అజారు బాబు పరదేశీలోనే ఇంకా కనపడలేదు. సర్లేండి, అయింది అది అయిపోయింది కానీ పెళ్లి నెల అవుతుంది, ఇప్పుడు దాకా పిల్లలు లేరండి. పిల్లలే కదా మీకు కావాల్సింది. అవును. ఇందాటి నుంచి ఈడు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఈడే మన పిల్లోడు ఎక్కడి నుంచి. ఓకేనా? పెంచుకుందా పదండి. ఇంద్రజ గారు, నాకు బేసిక్ గా ఎప్పటి నుంచో కృష్ణ భగవాన్ గారితో ఒక స్కిట్ చేయాలి. అంటే చాలా మందితో చేశాను కానీ నన్ను బేసిక్ గా ఒకసారి చిరంజీవి గారి అమ్మగారు ఒకసారి ఆవిడ కలిసినప్పుడు ఆవిడ అన్నారు, అది నువ్వు నాకు జూనియర్ కృష్ణ భగవాన్ గారి లాగా కనిపిస్తావని నాతో అన్నారు ఆవిడ. అప్పటి నుంచి ఎప్పుడైనా ఒక్కసారి కృష్ణ భగవాన్ గారితో కలిసి చేయాలని లాస్ట్ టైం అనుకున్నాను, అది మిస్ అయింది. ఈ రోజు చేశాను, చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆది గారు అండ్ కృష్ణ భగవాన్ గారి కాంబినేషన్ మనమే కాదు ప్రేక్షకులు కూడా చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక కాంబినేషన్ తీసుకురావడం ముందు థ్యాంక్స్ ఆది గారు. అండ్ ముందుగా అన్నయ్య సూపర్, అప్పటికప్పుడు నేర్చుకుని స్టేజ్ మీద, అంటే ఆది గారి పంచెస్ ఆల్మోస్ట్ ఆ కౌంటర్స్ ఆ లీడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క లీడ్ మిస్ అయినా మళ్ళీ ఆ పంచ్ పడదు. సో అప్పటికప్పుడు నేర్చుకుని మీరు చేయడం నిజంగా గ్రేట్. బాగుంది ఆది గారు. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ చూడడం కన్నుల పండగ అనిపించింది. సూపర్ ఆది గారు. కృష్ణ భగవాన్ గారు, ఏదో నా గురించి నేను మాట్లాడుకున్నట్టుండదు. ఆది గురించి మాట్లాడితే ఆదికి స్పెషల్ గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి చేసినందుకు.
సార్ బేసిక్ గా ఇప్పటి వరకు సినిమాలు అవన్నీ చేశారు కదా, ఈ జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? జబర్దస్త్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు జబర్దస్త్ చాలా హాయిగా ఏదో మనకు అందరూ తెలిసిన మన కుటుంబం, మన బంధువులు, మన ఫ్రెండ్స్ మధ్యలో, అంటే చాలా ఇంటిమేసీ ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నట్టుంది నాకు నిజంగా చెప్పాలంటే. మీరందరూ ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఎంత కష్టపడుతున్నారు. లేకపోతే 10 సంవత్సరాల జబర్దస్త్ ఇలాగా నవ్విస్తూ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ రాకముందు ఒకసారి రాజమండ్రిలో కొంతమంది ఫేమస్ డాక్టర్లతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేసింది జబర్దస్త్ గురించి. వీరందరూ స్టార్సే. ఆది గురించి, మన రామ్ ప్రసాద్, అందరి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నాకు ఆశ్చర్యం, అంత స్టార్స్ అంత వెళ్ళిపోయారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టు కాన్సెప్ట్లు బాగా చెయ్యాలి. జడ్జిలు అయినా మీరైనా అనిపించింది నాకు. కాదంటారా? కాదంటే అనండి. మీరు ఏమైనా చెప్పి నేను కాదంటాను. కాదు, మధ్యలో నన్ను ఇరికిస్తారు ఎందుకండి? ఊరికే చెప్తున్నాను. అంటే మీ అభిప్రాయం అది కాదేమో ఎలా అంటున్నారు అది. థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగా చేశారు.